ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో హైదరాబాద్ నుంచి లోకేష్ రేపు ఉదయం ఢిల్లీ వెళ్తారు. ఏపీకి వచ్చిన సందర్భంలో ఢిల్లీ వచ్చి కలవాలని లోకేష్ ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు తగినట్టుగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, చెప్పండి, ప్రధాని మోదీతో లోకేష్ భేటీ ఏ విధంగా చూస్తారు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన ప్రతిసారి అంటే విశాఖకు గతంలో ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో జరుగుతున్న సమయంలోనే మంత్రి లోకేష్ ను దగ్గరికి పిలిచి నువ్వు నా దగ్గరికి రావటం లేదు అని ప్రధాని మోడీ అన్న సందర్భం కూడా తర్వాత పత్రికల్లో కూడా అది ప్రముఖంగా వార్త ప్రచురితమైంది. తరువాత మొన్న అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీ వచ్చిన సందర్భంగా కలవడానికి రావాలి ఢిల్లీ నువ్వు అని చెప్పి మంత్రి లోకేష్ తో ప్రధాని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రధాని అపాయింట్మెంట్ ను లోకేష్ కోరడంతో రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ను ఖరారు చేయడంతో ప్రధాని కలిసేందుకు నేడు అనంతపురం పర్యటనలో ఉన్న లోకేష్ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం లేదా మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లి ప్రధాని కలిసి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ అదేవిధంగా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి లోకేష్ జరిపిన చర్చల సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక పరిశ్రమలు వస్తున్న తీరును కూడా ఆయనకు వివరిస్తారు. అదే సమయంలో యుద్ధం ముంగిట దేశం ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు యుద్ధం జరిగి తర్వాత కొంత విరామం తీసుకున్నప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో కూటమి సర్కారు రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో మద్దతును ప్రధానికి తెలియజేయడంతో పాటు తామంతా కూడా దేశ ప్రజలంతా కూడా ప్రధానితో ఉన్నారు ఈ విషయంలో అని స్పష్టం చేసే అవకాశం అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా అటు ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం తరఫున అదేవిధంగా కూటమి పార్టీల తరఫున పూర్తి స్థాయిలో ప్రధానికి అండగా నిలుస్తాము, అదేవిధంగా సైనికులకు కూడా అండగా నిలుస్తామని లోకేష్ రేపు జరిగే సమావేశంలో చెప్పబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో ఏర్పాటు చేయడం కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థల ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా వివిధ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో కూడా వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రం అయితే మాత్రం ప్రధాని మోదీని కలిసేందుకు లోకేష్ హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఓకే, రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.